వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, 7th క్లాస్ సైన్స్ ఉష్ణం టాపిక్లోంచి లాస్ట్ వీడియోలో 25 బిట్స్ చూసాం కదా. ఇక ఈ వీడియోలో మిగతా బిట్స్ చూద్దాం. థర్మోప్లాస్క్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ డేవర్. ఎవరు? జేమ్స్ డేవర్. పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి గల కారణాలు ఏంటివి? ఉత్తమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది, గాజుకు అంటుకోదు, ఏకరీతి వ్యాకోచం ఉండటం వల్ల పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. వేడి పాలలో స్పూన్ ఉంచినప్పుడు రెండో వైపు వెచ్చగా అనిపించే ఉష్ణ ప్రసార పద్ధతిని ఏమంటారు? ఉష్ణమానం అంటారు. గదిలోని వేడి గాలి చిమ్నీల ద్వారా బయటకు వెళ్ళే ఉష్ణ ప్రసార పద్ధతిని ఏమంటారు? ఉష్ణ సంవహనం అంటారు. ఏంటి? గదిలోని వేడి గాలి చిమ్నీల ద్వారా బయటకు వెళ్ళే ఉష్ణ ప్రసార పద్ధతిని ఏమంటారు? ఉష్ణ సంవహనం అంటారు. సూర్యకిరణాల వల్ల నేరుగా భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? ఉష్ణ వికిరణం అంటారు. చలిమంట పక్కన నిల్చొని ఉన్న వ్యక్తి యొక్క శరీరం వేడెక్కడాన్ని ఇది కూడా ఉష్ణ వికిరణం అంటారు. అలాగే కోవిడ్-19 మహమ్మారి కాలంలో శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి అధికంగా ఉపయోగించిన పరికరం ఏది? థర్మల్ స్కానర్ను కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఎక్కువగా ఉపయోగించారు. దేనికి? మన శరీరం యొక్క ఉష్ణోగ్రతలను కొలవడానికి. డిగ్రీల సెంటీగ్రేడ్, డిగ్రీల ఫారెన్హీట్లు, సెల్సియస్, ఫారెన్హీట్లు ఏ ఉష్ణోగ్రత వద్ద సమతాస్థితిలో ఉంటాయి? -40 దగ్గర సెల్సియస్లు, ఫారెన్హీట్లు సమతాస్థితిలో ఉంటాయి. ఉష్ణ వికిరణ తీవ్రతను కొలిచే పరికరాన్ని ఏమంటారు? బోలోమీటర్ అంటారు. వేడి చేస్తే సంకోచ వ్యాకోచాలు లేని పదార్థం ఏది? ఇన్వర్ట్ స్టీల్. టెలిఫోన్, విద్యుత్ స్తంభాల మధ్య తీగలు వదులుగా ఉంచడానికి కారణం ఏంటి? శీతాకాలంలో సంకోచానికి అనుగుణంగా ఉండడానికి టెలిఫోన్, విద్యుత్ స్తంభాల మధ్య తీగలు వదులుగా ఉంచుతారు. రైలు పట్టాల మధ్య కాంక్రీటు రోడ్డు మధ్యలో ఖాళీలు ఉంటాయే, ఖాళీలను వదలడానికి కారణం ఏంటి? వేసవి కాలంలో వ్యాకోచానికి అనుగుణంగా రైలు పట్టాల మధ్య, కాంక్రీట్ రోడ్ల మధ్య కొంచెం ఖాళీని వదులుతారు. నీటి అసంగత వ్యాకోచానికి కారణమైన ఉష్ణోగ్రత ఎంత? 4 degrees Celsius. నీటి విశిష్టోష్ణం విలువ ఎంత? 1 calorie/gram డిగ్రీ సెల్సియస్. స్కేలు, శృతిదండం, గడియారం, లోలకం వంటి పరికరాల తయారీకి ఉపయోగించే పదార్థం ఏది? ఇన్వర్ట్ స్టీల్. చూడండి, స్కేలు, శృతిదండము, గడియార, లోలకం వంటి పరికరాల తయారీకి ఉపయోగించే పరికరము ఇన్వర్ట్ స్టీల్. ఇక పొడి మంచు లేదా డ్రై ఐస్ అంటే ఏంటిది? పొడి మంచు లేదా డ్రై ఐస్ అంటే ఘన కార్బన్ డైఆక్సైడ్. ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత? 120 degrees. పాదరసం బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత? 70 calorie/gram. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత? 80 calorie/gram. మంచుపై జారడం అనేది ఏ సూత్రం ఆధారంగా జరుగుతుంది? పీడనం పెంచితే ద్రవీభవన స్థానం తగ్గడం అనే సూత్రం ఆధారంగా మంచుపై జారడం అంటే మనం స్కేటింగ్ లాంటివి చేయడం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయి? పీడనం పెంచితే ద్రవీభవన స్థానం తగ్గడం లాంటి ద్వారా. క్రింది వాటిలో అత్యల్ప విశిష్టోష్ణం ఉన్న పదార్థం ఏది? సీసం. క్రింది వాటిలో అత్యధిక విశిష్టోష్ణం ఉన్న ఘన పదార్థం ఏది? చూడండి, రాగి, తగరం, అల్యూమినియం, సీసం ఉంది. వీటిలో అత్యధిక విశిష్టోష్ణం ఉన్న ఘన పదార్థం ఏది? అల్యూమినియం. క్రింది వాటిలో ఉష్ణబంధకాన్ని గుర్తించండి అన్నారు. అల్యూమినియం, వజ్రం, పాదరసం, గ్రాఫైట్. వీటిలో ఉష్ణబంధకం ఏది? వజ్రం. క్రింది వాటిలో ఉత్తమ ఉష్ణవాహకాన్ని గుర్తించండి. కాపర్, సిల్వర్, ఐరన్, ప్లాటినం. అయితే ఇందులో ఉత్తమ ఉష్ణవాహకం ఏది? సిల్వర్. వేడి చేస్తే సంకోచించే పదార్థాలను గుర్తించండి. వెండి, రాగి, అల్యూమినియం, గాజు.
ఇందులో వేడి చేస్తే సంకోచించే పదార్థాలేవి? గాజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనికన్నా ముందు వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.